నోట్లతోటి మెడల దండలు, పక్క పొంటి లైవ్ ఆర్కెస్ట్రా పాటలు, ఇంటిలాదుల చిందులు. మనుషులంటే గిట్లుండాలవా, ఏం గీత సిగ్గు లేకుండా ఎట్లా బతకాలనో వీళ్ళే సమాజానికి ఆదర్శం. సంబరం దేనికి అనుకుంటురా? ఇద్దరిని కార్తోడి కూర్చి ప్రాణం తీసి బెయిల్ మీద బయటకు వచ్చినందుకు ఇంటిల్లాదు ఇంత మురికి గుంటల కప్పలు దుంకినట్టుగా అంతులేస్తున్నారు. పూణే పప్పుల చిన్న అగర్వాల్ అనే పోరాడు కుత్కవాలుగా దాగి రోడ్డు మీద పోతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను గుద్ది చంపిండు కదా. జనాలు అప్పుడు వాడిని దొరికించుకొని బడిత పూజ చేసి పోలీసు వాళ్ళకు కూడా అప్పచెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ పోయినాక కారు గుద్దింది చోటా అగర్వాల్ కాదు వాళ్ళ డ్రైవర్ అని కేసును గమ్యతాను చూసిరు. అయితే దేశం అంతా మీ బతుకులు చేయడానికి తిట్టిపోసే వరకు మహారాష్ట్ర సర్కారు మళ్ళా ఎంక్వైరీ చేపించి పోరాన్ని అరెస్ట్ చేసింది. తాగి కారు నడిపి ఇద్దరిని చంపిన ఈ జాతిరత్నానికి 17 ఏళ్ల వయసే ఉన్నదని కోర్టు జువైనల్ హోమ్ కు అప్పచెప్పి బెయిల్ ఇచ్చింది. ఇక అట్లనే 300 పదాలకు మించకుండా వ్యాసం రాసిపోబేట అని చెప్పింది. ఇక దాని మీద దేశం అంతా మస్తు గరమైంది. అంటే పైసలున్న వాళ్ళకేమో వ్యాసాల శిక్షలు, పైసలు లేని వాళ్ళకేమో ఏళ్ళకేళ్ళ జైలు శిక్షలు, లేదంటే ఎన్కౌంటర్లలో పోవాలి. సూపర్ సిస్టమ్ అని ఇక దేశం అంతా దుమ్మెత్తి పోసింది.